పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. దీనిలో భాగంగా ఇవాళ ఢిల్లీలో పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో బీజేపీ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ నుంచి పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, మురళీధర్ రావులు రాజధానికి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నేతృత్వంలో సమావేశం జరగనుంది. పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం 100కు పైగా లోక్సభ అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు. తెలంగాణలో సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 6 లేదా 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా యూపీ, ఛత్తీస్గఢ్, కేరళ, బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కోర్ గ్రూప్ నేతలతో వరుసగా చర్చించారు. ఎన్నికల షెడ్యూల్కు ముందే బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. దీనిలో భాగంగా ఆశావాహులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకుని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ నాగర్ కర్నూలు ఎంపీ రాములు ఇవాళ బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ పెద్దలతో టచ్లో ఉన్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారెడ్డి తెలుసుకున్నాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. కృష్ణ, అప్డేట్స్ ఏంటి? రోజు బీజేపీ ఫస్ట్ లిస్ట్ 100 మందితో తొలి జాబితా రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. సాయంత్రం 7 గంటలకి బీజేపీ సిఇసి సమావేశం జరుగుతుంది. పీఎం మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. సిఇసి సమావేశంలో లోక్సభ అభ్యర్థుల జాబితా పైన ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 100కు పైగా లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా బీజేపీ అధిష్టానం నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. మొదటి జాబితాలో ప్రధాని మోదీ, అదేవిధంగా బీజేపీ అగ్రనేత అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలతో పాటు ఇతర కీలక నేతల పేర్లు కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో వరుసగా అంటే ఈ సిఇసి సమావేశానికి ముందు యూపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కేరళ, బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తో పాటు అనేక రాష్ట్రాల కోర్ గ్రూప్ నేతలతో కూడా బీజేపీ నేతలు వరుస సమావేశాలయ్యారు. ఆ సమావేశాల్లో నడ్డా, అదేవిధంగా అమిత్ షా కూడా పాల్గొన్నారు. ఆ సమావేశాల తర్వాత జరుగుతున్నటువంటి తొలి సిఇసి సమావేశం కాబట్టి ఈ సిఇసి సమావేశంలో ఖచ్చితంగా 100కు పైగా ఈ యొక్క అభ్యర్థుల స్థానాలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక తెలంగాణకు సంబంధించి కూడా ఇటీవల జరిగినటువంటి కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన నేతలతో పాల్గొన్నారు. ఆ సమావేశంలో 4 సిట్టింగ్ స్థానాలతో పాటు మొత్తం 17 స్థానాల అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు జరిగింది. ఒక్కో స్థానానికి 3 నుంచి 5 పేర్లతో జాబితాను రూపొందించి రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వానికి అందజేసింది. మొత్తంగా 17 స్థానాలకు 50 పేర్లతో జాబితాను జాతీయ నాయకత్వానికి కిషన్ రెడ్డి అందజేశారు. బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నటువంటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల గురించి కూడా ఆ సమావేశంలో చర్చ జరిగింది. హైదరాబాద్ నియోజకవర్గం నుంచి అయితే బలమైన అభ్యర్థి కోసం కసరత్తు జరుగుతూ ఉంది. మల్కాజ్గిరి, జహీరాబాద్ స్థానాల నుంచి కూడా ఎక్కువ మంది పోటీల్లో ఉన్నట్లుగా ఈ యొక్క రెడ్డి ఇచ్చినటువంటి జాబితాలో పేర్కొన్నారు. తర్వాత తెలంగాణతో పాటు మరో 6 రాష్ట్రాల లోక్సభ అభ్యర్థుల కసరత్తు కూడా ఇటీవల జరిగింది. ఈ నెల అంటే ఈ రోజు కనుక ఈ యొక్క 100 మందికి పైగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తర్వాత మళ్ళీ 2-3 రోజుల్లోనే ఈ యొక్క ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కోర్ కమిటీ సభ్యులతో కూడా భేటీ కాబోతున్నారు. ఏపీకి సంబంధించి ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తారనే దానిపైన ఇప్పుడు తర్వాత ఉత్కంఠ నెలకొనుంది. 2వ తేదీన ఎన్డీఏకి సంబంధించి దేశవ్యాప్తంగా ఎన్డీఏలో చేరే సభ్యులందరితో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఆ సమావేశంలో ఎన్డీఏ కొత్త భాగస్వామ్య పక్షాలు కూడా పరిచయం చేయాలనుకుంటున్నారు. 2వ తేదీన ఏపీకి సంబంధించి బీజేపీలో ఎన్డీఏలోకి టీడీపీ చేరుతుందన్న ఒక వార్తలు అయితే వస్తున్నాయి. అదే రోజు అధికారికంగా ఎన్డీఏలో టీడీపీ చేరికపైన ఒక ప్రకటన కూడా చేయబోతున్నారు. ఆ తర్వాత ఏపీలో పొత్తులకు సంబంధించిన అంశాలపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో 2వ తేదీ తర్వాత ఏపీలో పొత్తులకు సంబంధించినటువంటి వాటిపైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణకు సంబంధించి ఈ రోజు విడుదల చేసే 100 సీట్లలో తెలంగాణకు సంబంధించినటువంటి సీట్లు కూడా 7 నుంచి 8 సీట్లు తెలంగాణ సీట్లు కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకు అంటున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.